ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటికి వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది, శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం అనే ఒక మెసేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను నేను. రోజుకి ఒక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎక్కడో చోట రోజు మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. గతంలో దిశ యాప్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా స్పాట్లో రెస్పాండ్ అయ్యే వ్యవస్థల్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దుర్బుద్ధితో వాటన్నిటిని కూడా మీరు ఎత్తేయడం జరిగింది. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి శాంతి భద్రతలను గాలికి వదిలేస్తారని అడుగుతున్నా. నిన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న ఒక డంపింగ్ యార్డ్ దగ్గర కార్మికులు అడ్డుకున్నారని చెప్తున్నారు, లేకపోతే అది కూడా వెలుగులోకి రాకపోవడం. ఇలాంటి సంఘటనల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే విషయంలో అని చెప్పకపోతే ఇది చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలని గాలికి వదిలేసిందనే ఒక పెద్ద సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మీడియాలో, చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. కొంతమంది వరదలు వచ్చినా, కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈయన సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం, విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను బస్సులో పడుకున్నాను, కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం, రోజు 1 గంట సేపు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం, ఇవన్నీ చూసాం. నిజంగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అది. ప్రభుత్వం సకాలంలో వరద సహాయక చర్యలు తీసుకోలేకపోయింది, పూర్తిగా వైఫల్యం చెందిందని అనడానికి మొన్న వచ్చిన వరదల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన మనకి కళ్ళ కట్టినట్టు కనిపించే అంశంగా భావిస్తూ ఉన్నాం. తీరా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెవీ ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా ఎన్యూమరేషను, లాసెస్, జరిగిన ఖర్చులని ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికను చూస్తే అసలు స్వరూపం, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. అసలు నవ్వుతాడనే సిగ్గు కూడా లేదు ఎవరికి. జనం అసలు మనల్ని చూసి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్టు కలిసిపోద్ది. ఆయన నేను చెప్పాను కదా, సంక్షోభం నుంచి సంపదను సృష్టిస్తానంటాడు. ఆ విధంగా ఏదన్నా వస్తే చాలు చందాలు వసూలు చేయడం, ఏదో వినాయక చవితి చందాలు వసూలు చేసినట్టు, దసరా చందాలు వసూలు చేసినట్టుగా వరద వచ్చిన వెంటనే కార్పొరేట్ల దగ్గర నుంచి కిడ్నీ బ్యాంకుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా బోల్డెన్ డబ్బులు వసూలు చేశాడు. సుమారు 400-500 కోట్ల రూపాయలు వరద సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సినిమా యాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలు, దాతలు, చివరికి చిన్న పిల్లలు దాచుకున్న కిడ్నీ బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి అయ్యో మా రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మనం మానవతా దృష్టితో ఆదుకోవాలని డబ్బులు ఇచ్చారు. కానీ తీరా ఖర్చులు చూస్తే కళ్ళు తిరిగినంత పరిస్థితి. అసలు నేను ముందే చెప్పినట్టు సిగ్గే లేదు, జనం ఏమనుకుంటారని ఆలోచనే లేదు. 368 కోట్లతో భోజనాలు పెట్టారంట. వాళ్ళు అవుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. రిలీఫ్ క్యాంపుల ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో
టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి 1,39,00,000, భోజనాలకి 368 కోట్లు, మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక 26,80,00,000, అది కాకుండా మెడికల్ క్యాంపులకి మెడికల్ కేర్కి 2,08,00,000, ఇది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి ఒక 61 కోట్లు, శానిటేషన్కి 51 కోట్లు, దీంతోపాటు ఒక 23 కోట్లు అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి. నవ్వు రావట్లా మీకెవరికి? అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట. 368 కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట. ఇప్పుడే మన కాకినాడ శ్రీపీఠంలో పెద్ద ఎత్తున మహాయాగం జరుగుతూ ఉంటే ఆ యాగానికి అటెండ్ అయ్యి వచ్చాం. రోజుకి 1,00,000 మందికి భోజనం పెడుతున్నారు అక్కడ. అన్నీ స్వీట్ దగ్గర నుంచి పెరుగు దాకా వేసి చక్కగా భోజనం పెడుతున్నారు. రోజుకి 1,00,000 మంది అంటే 10 రోజులకి 10 లక్షల మంది. మరి ఈ 368 కోట్లతో ఎన్ని కోట్ల మందికి భోజనం పెట్టచ్చు?